నమస్కారం. టైం టు టైం వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ట్యాంకు బండ్ వద్ద ఫూలే విగ్రహాల పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏప్రిల్ 11న సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధం. సామాజిక న్యాయం సందేశంతో విగ్రహాల నిర్మాణం. ప్రజలు భారీగా పాల్గొనాలని మంత్రి పిలుపు. ఇప్ప పువ్వు ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరాలు. ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆదాయం పెరుగుతుందన్న వ్యాఖ్య. 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని సీఎంకు లేఖ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూచనలు. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్. 30 నిమిషాల్లో యుద్ధం ఆపగలనన్న వ్యాఖ్య. యుద్ధ ప్రభావంపై ప్రజల ఇబ్బందులపై ఆందోళన. ప్రపంచ శాంతికి పిలుపునిచ్చిన కేఏ పాల్. అసెంబ్లీ నిర్వహణపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. గంటల తరబడి సభ నిలిపివేతపై ఆగ్రహం. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఆలస్యమన్న ఆరోపణ. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచన. నెల్లూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన. విజయవాడ గూడూరు మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం. పునరుద్ధరణ పనులు ప్రారంభించిన రైల్వే అధికారులు. ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు. శ్రీశైలం జలాశయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. కనిష్ట నీటి మట్టం 834 అడుగులకు చేరుకున్న తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ తెలంగాణ తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా నీటిని వినియోగిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై పలుమార్లు విన్నవించినా ఏపీ స్పందించలేదన్నారు. దీంతో మహబూబ్ నగర్ రైతుల ప్రయోజనాల కోసం శ్రీశైలం వద్ద వంటవార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. తమ హెచ్చరికలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిందన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలు కూడా ఏదైనా కూడా చట్ట ప్రకారం ఇప్పటికి ఈ వాటర్ అలొకేషన్ సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉంది. ఇంకా ఇదే విధంగా కూడా యాక్చువల్గా డిసైడ్ కాలేదు. సో వాస్తవంగా కృష్ణా జలాలని పరివాహక ప్రాంతాన్ని బట్టి ఆ ప్రపోర్షన్లో రేషియోలో డిసైడ్ చేసుకోవాలి అన్నప్పుడు 69% తెలంగాణకు వస్తుంది, 31% ఆంధ్రాకు వస్తుంది. దానికి భిన్నంగా డిసైడ్ కానప్పుడు డెఫినెట్గా పాలమూరు జిల్లా అయినా, అట్లాగే ఖమ్మం జిల్లా అయినా, నల్గొండ జిల్లా అయినా ప్రధానంగా మా హక్కులు అంటే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజల తాగుడి కోసం కానీ ఎక్కడ ఈ విధంగా అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తే ఇటు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రజలు కానీ ప్రజల పక్షం పోరాటం చేసే కార్యక్రమం మరోసారి హెచ్చరిస్తూ మరోసారి ఇటువంటి అక్రమాలకు పాల్పడదని హెచ్చరించే ఏర్పాటు చేస్తాము. జిల్లా రైతాంగం యొక్క ఇంట్రెస్ట్, రైతుల యొక్క పంటలు కాపాడడం కోరుకోవచ్చు, అట్లాగే తాగునీటి అవసరాలు మొదటి పాల్గొన్న రైతులను కేటాయిస్తున్నాము. మరోసారి ప్రభుత్వం హెచ్చరిస్తాము. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు 16 గంటలు మాట్లాడితే అధికార పక్షం 13 గంటలే మాట్లాడిందని వివరించారు. కేటీఆర్, హరీష్ రావు కూడా గంటల తరబడి మాట్లాడారని చెప్పారు. ఎవరి గొంతు నొక్కారో దీంతో స్పష్టమవుతుందని అన్నారు. సస్పెన్షన్ కోసం ఉద్దేశపూర్వకంగానే పొంగులేటి అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. సభను సజావుగా నడిపేందుకు ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. అందరి సహకారంతో సమావేశాలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. అబద్ధాన్ని మాట్లాడి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరు అంటే ఇప్పుడు మా గొంతు నొక్కిండ్రు పదే హరీష్ రావు అడుగుతుండు, పదే కేటీఆర్ అడుగుతుంది. కానీ ఎవరి గొంతు నొక్కిండ్రో మీ ద్వారా సమాజానికి తెలియజెప్పడానికి 16 గంటలు పైచిలుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇస్తే అందులో ఎక్కువగా మాట్లాడింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు.
హరీష్ రావు గారు మాట్లాడింది 4 గంటల 16 నిమిషాలు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు. వీళ్ళిద్దరిది కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా? ఆఖరికి 2 రోజులు సభ ఉందంటే వారు ఇప్పటివరకు మా మిత్రులు చెప్పుంటారు, ఒక కంపెనీ పైన అక్కస్తో వారు మాట్లాడేటువంటి మాటలతోటి కావాలని వారు సస్పెండ్ కావాలని చెప్పిన ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ నేను అనుకుంటాను, నా వ్యక్తిగతంగా నా ఆలోచన వచ్చింది. నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రజలు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యాన్ని గత సంవత్సరం ఉగాదిని ప్రారంభం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర శాసనసభలో సన్న బియ్యంతో భోజనం పెడతాం అందరి సభ్యులకు అనేటువంటి మాట ప్రెస్తో పాటు అధికారులకు అని చెప్పిన సందర్భంలో సభలో ఒకవేళ ఉంటే ఎక్కడ ఈ సన్న బియ్యం భోజనం వాళ్ళతో చేసి దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళం అవుతుందని చెప్పిన ఒక భయంతో వాళ్ళు ఒకరోజు ముందు కావాలనే గిచ్చి గయ్యం పెట్టుకొని వాళ్ళ శాసనసభ నుంచి ఈ సన్న భోజనానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అందినటువంటి ఈ అంశంలో వాళ్ళు చేరేటువంటి ప్రయత్నం చేయకుండా చేసడానికి కోసం వాళ్ళు ఒక ముందస్తు వ్యూహంతోనే కుట్ర కోణంలోని ఈ సన్న బియ్యం భోజనంలో మేము ఇన్వాల్వ్ కావద్దని చెప్పనే. ఎందుకంటే సభలో ఉండి సన్న బియ్యం తినపోతే మా పేదలు తినే భోజనం మీరు తినరని చెప్పని, ఎక్కడ తప్పుడు సంఖ్యన పోతుందని చెప్పని అదొక భయం. ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ప్రవేశపెడుతుంటే బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం సరికాదని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అనేక వర్గాలకు మేలు చేసే బిల్లులు తీసుకువచ్చామని తెలిపారు. తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల జీతంలో కొంత కోత పెట్టే బిల్లు తీసుకువచ్చామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు సంకుచిత దృష్టితో వ్యవహరిస్తూ సభను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి ఎక్కడ కూడా చేపట్టని ఆ బిల్లును మనం శాసనసభలో ప్రవేశపెట్టుకున్నాం. విద్వేషపూరితమైన ప్రసంగం మరియు ద్వేషపూరితమైన నేరాల బిల్లును కూడా మనం పెట్టుకున్నాం. చాలా చర్చ జరపచ్చు దీని మీద. ప్రభుత్వం పక్షాన ప్రజల పక్షాన ప్రతిపక్షం వాళ్ళ వాయిస్ను వినిపించి ఒక అర్థవంతమైన చర్చకు శ్రీకారం చుట్టే ఈ బిల్లును దానికి కూడా వాళ్ళు సభలో లేకుండా పోవడం. కేటీఆర్ గారు ఏమంటారు, మూసీ రిజ్యువనేషన్ ప్రాజెక్టు చేపట్టంగానే 1,15,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది స్కామ్ అని చెప్పి మాట్లాడుతుంది. ఉన్న డిపిఆర్ఏ 6,500 నుంచి 7,000 కోట్లకు వస్తుంది ఫస్ట్ ఫేజ్ అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు సభలో ఆ పద్దుల మీద చర్చ జరుగుతున్నప్పుడు బడ్జెట్లో మూసీ రివర్ ఫ్రంట్ కోసం మనం బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంటుంది కదా. మరి మీరు చేసిన ఆరోపణ నిజమని మీ మనస్సాక్షికి అనిపించిన దాని మీద చర్చ జరగాలి. ఆ సభలోకి వచ్చి ఆ చర్చ జరగడానికి చర్చకు అవకాశమే మీరు లేకుండా చేసుకున్నారు. ఇది ప్రజల పట్ల కానీ శాసన వ్యవస్థ మీద కానీ మీకున్న చిన్న చూపు కానీ వివక్ష. వైసీపీ నిర్వహించిన మూలపేటకు పోదాం మీటింగ్ పై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆశయాలను ధర్మాన ప్రసాదరావు తుంగలో తొక్కారని ఆరోపించారు. పోర్టుకు పోదామని పిలుపునిచ్చి లోపలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అనుమతి ఉన్నప్పటికీ లోపలికి వెళ్లకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. కింజరాపు ధర్మాన కుటుంబాలు కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. భూసేకరణ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నాకే భయాలు లేవు. అవినీతి నా చేతిలోకి ఇంతవరకు అంటలేదు కాబట్టే నన్నెవరూ తాకలేరు. అవినీతి లేని రాజకీయం చేశాను కాబట్టి ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను. మళ్ళీ ప్రజల పక్షాన ప్రజలారా నేను చెప్పిన గ్రామాల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకండి. సర్వే కానీ ఎవడైనా వస్తే తన్నంట పెట్టండి, నేను చూసుకుంటా. నేను వచ్చి అడ్డంగా కూర్చుంటాను. అన్ని గ్రామాలకి అండదండలుగా మరో ప్రజా ఉద్యమం ప్రారంభిస్తాం. ఈ స్థల సేకరణకి వ్యతిరేకంగా మన ఉద్యమం జరుగుతుంది. గ్రామాన వస్తాను, అన్ని గ్రామాల ప్రజలతో మాట్లాడతాను. ఈ అధర్మాన ఈరోజు మీటింగ్ పెట్టి భూసేకరణ చెయ్యాలి, తద్వారా అచ్చెన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి అపోజిషన్ పార్టీ ద్వారా మేలు చెయ్యాలని చేసినటువంటి ఈ ఉద్దేశంలో ఆట కట్టిస్తాను. ఈ టెక్కలు నడిబొడ్డులో వచ్చి ఆనాడు నువ్వు చెప్పావు థర్మల్ పవర్ ప్లాంట్ ఎవరైతే ఆపడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి రోడ్డు రోలర్ పెట్టి తొక్కేస్తానన్నావు. నువ్వే నలిగిపోయినావు. మేము ఆ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. ఇప్పుడు భూసేకరణ చేయాలనే ఉద్దేశంతో మోసపూరితమైన మాటలు చెప్పడానికి వచ్చావు. మళ్ళీ చెప్తున్నా,
ఎలా భూసేకరణ చేస్తారో కూడా. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గత 2 ఏళ్లలో ఏపీ భారీగా నీటిని వినియోగించగా తెలంగాణ మాత్రం అత్యల్పంగా వినియోగించుకుందని తెలిపారు. నల్గొండ, పాలమూరు జిల్లాలో పంటలు కీలక దశలో ఉండగా నీటి కొరతతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కష్టార్జితం వృధా కావచ్చని హెచ్చరించారు. తెలంగాణ నీటిని వదిలిపెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అది ఇంపోజిషన్ ఒక రకంగా మన మీద. పోనీ దానికి కట్టుబడైనా ఆ నీటి పంపకం జరుగుతుందా? ఏటా ఫైనల్ అవార్డు వచ్చే వరకు ఫైనల్గా నీళ్లు 2 ప్రాంతాల మధ్యలో సమవిభజన జరిగేదాకా, అర్హతను బట్టి విభజన జరిగేదాకా న్యాయబద్ధంగానే సూచించినట్లే వాడుకుంటున్నారా అంటే అది లేదు. బుల్డోజ్ చేసి వాడేసుకుంటున్నారు వాళ్ళు నీళ్లు. నీళ్లు వాడుకోవాలంటే ఇండెంట్లు పెట్టాలి, బోర్డు అనుమతి తీసుకోవాలి. శ్రీశైలం నీళ్లు వాడుకోవాలన్నా, సాగర్ నీళ్లు వాడుకోవాలన్నా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతల నీళ్లను యథేచ్ఛగా తరలించుకొని పోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏమో చోద్యం చూస్తూ ఉంది. అడాక్ అరేంజ్మెంట్ కింద ఉండేటువంటి వాటర్ అరేంజ్మెంట్లో కూడా గత 2 సంవత్సరాలు, మొన్నటి వానాకాలం, అంతకుముందు వానాకాలం, 2 సంవత్సరాలలో కూడా ఎన్నడూ లేనంత అతి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నీళ్లను తీసుకొని పోతే తెలంగాణ ప్రాంతం మాత్రం, తెలంగాణ రాష్ట్రం మాత్రం అతి తక్కువగా నీళ్లను వినియోగించుకున్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క చాతగాంతనానికి నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రశ్నించాడు, అదేవిధంగా కేంద్రానికి రాయాల్సినటువంటి లేఖ రాయడు, అపెక్స్ కౌన్సిల్ పెట్టండి అని డిమాండ్ చేయడు. ఏం నడుపుతున్నారు వీళ్ళు అసలు? మరి నల్గొండ జిల్లాలో, మా పాలమూరు జిల్లాలో ఇలా వేసుకున్నటువంటి పంటలన్నీ కూడా నోటికాడికి వచ్చినాయి. వరి చేలు కానీ, మక్క చేలు కానీ, రకరకాల. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సామాజిక న్యాయం, మహిళా విద్యకు ఫూలే దంపతుల చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ విగ్రహాలను ఏప్రిల్ 11న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఫూలే జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విగ్రహాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆలోచనతో కాదు, అందుకే ఈ రోజు ఇక్కడ ఉండే ఈ విగ్రహం ద్వారా మహిళల విద్య అభివృద్ధికి సంబంధించి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ఆలోచన సరళిలో ఇక్కడ అందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా జ్యోతిబా పూలే గారి సతీమణి, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు విగ్రహం పెట్టుకుంటా ఉన్నాం. అదేవిధంగా జ్యోతిబా పూలే గారు ఆనాడు అణచివేతకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఏ విధంగానైతే పోరాడుతూ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ వర్గాలకు, క్షుద్రులకు, వెనుకబడ్డటువంటి నిమ్న వర్గాలందరికీ ఏ విధంగానైతే మద్దతు ఇచ్చినాడో అది ఇలాంటి అందరికీ కూడా ఆదర్శం. కాబట్టి వారి ఆలోచన మేరకే ప్రభుత్వం అనేక. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు విశిష్టతపై వివరించారు. ఇప్ప పువ్వు కేవలం మద్యం తయారీకే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉందని తెలిపారు. దీని ద్వారా లడ్డూలు, నూనె, సబ్బులు తయారు చేయవచ్చని చెప్పారు. తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని సీఎంకు లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ చెట్ల ద్వారా ఆదివాసీలు, ఎస్టీ సోదరులు ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలన్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయనని అనిరుద్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు. నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం. మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు. గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే భూమి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టిన దాంట్లో సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు, 6 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టినారు. నార్త్ తెలంగాణలో ఎక్కువ ఇప్ప చెట్లు ఉంటాయి. మహేష్ రెడ్డి గారు పెట్టినారు, సంతకం పెట్టినారు. బలరాం నాయక్ ఎంపీ గారు పెట్టినారు, ఎమ్మెల్సీలు పెట్టినారు, శంకర్ నాయక్ పెట్టినారు.
అందరూ సపోర్ట్ చేస్తాం. ఈ 10 లక్షల చెట్లు పెడితే నిజంగా ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years డౌన్ ద లైన్ ఆ చెట్లు పువ్వుతోని మనం పువ్వు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు లండన్లో, ఫ్రాన్స్లో మన పువ్వు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు బాటిలింగ్ చేస్తున్నారు. పువ్వు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. పువ్వుతోని మోడీ గారు చెప్పినారు మన్ కీ బాత్లో మౌవా లడ్డు తినాలే ఎనర్జీ బూస్టర్ అని. ఈరోజు 1000 రూపాయలు పెట్టి పిల్లలు ప్రైమ్ అని చెప్పేసి ఇంపోర్టెడ్ ఆ ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పేసి కెమికల్స్ యాడ్ చేసి అట్లాంటి డ్రింక్స్ తాగుతున్నారు. సో మన కల్చర్ మనం మర్చిపోవద్దు. ఇట్లాంటి మౌవా లడ్డు కూడా ప్రమోట్ చేస్తే మరి నేను మాట్లాడిన తర్వాత మా చర్చలో ఆన్లైన్లో తెప్పించుకున్నారు మౌవా లడ్డు. నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. నేను కూడా తిన్నాను, టేస్ట్ చేసినాను. బాగుంది. ఎనర్జీ బూస్టర్, ఎనర్జీ ఉంటుంది. అందరినీ బాదాము ఇవన్నీ తినేటట్టు ఈ లడ్డు కూడా తింటే మంచిది, అల్సర్స్ రావు అని చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తే మన ఆదివాసులకు కానీ ఎస్టీలకి వాళ్ళకి ఎకనామికల్గా గ్రో అవుతారు. వాళ్ళ కోసం చెట్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ చెట్లు పెట్టాలని చెప్పేసి సీఎం గారికి, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మన కొండా సురేఖ గారికి కూడా ఈ 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి చెట్లు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటలేను, కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏదున్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతారు. మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు అసత్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావు పొంగులేటిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు రాజకీయ స్వార్థంతో వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని విమర్శించారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. పొంగులేటిపై ఎలాంటి అవినీతి నిరూపితం ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టుల ఉద్యమాల జిల్లాగా పేరుంది. అటువంటి ఉద్యమాల జిల్లాలో అతి తక్కువ సమయంలో అన్ని వర్గాల ప్రజల ప్రేమ అభిమానాలు పొందినటువంటి ఒక మంచి నాయకుడిగా మరి ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అతి తక్కువ సమయంలో 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. వారితో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించడం జరిగింది. అంత ప్రజాదరణ ఉన్నటువంటి గొప్ప నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మంచి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల సమస్యల్ని చర్చించి పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ సమస్యల మీద చర్చించేటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీ లోపల ఆధారం లేని నిరాధారమైనటువంటి కడుపు మంటతో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉంటే జీర్ణించుకోలేక మనసులో ఉన్నటువంటి ఆవేశం, బాధ ఎల్లగెక్కే పద్ధతుల్లో వారిని వ్యక్తిగతంగా బదనాం చేయాలని, మంత్రిగా బదనాం చేయాలని, తద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆధారం లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలతోని అసెంబ్లీ లోపల ప్రజల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మైనింగ్ చేసినారని చెప్పేసి, అక్రమ మైనింగ్ చేసినారని చెప్పేసి మరి ఆరోపణ చేయడం, అది ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. టీ బ్రేక్ పేరుతో ముఖ్యమంత్రి రాక కోసం గంటల తరబడి సభను నిలిపివేశారని ఆరోపించారు. ఒకరోజు ఢిల్లీ నుంచి వస్తున్నారని, మరో రోజు కేరళ నుంచి వస్తున్నారని చెప్పి 4 గంటల పాటు సమయం వృధా చేశారని అన్నారు. ఫైనాన్స్ మంత్రి సిద్ధం అవుతున్నాడని చెప్పి సభను ఆపడం సరైంది కాదని పేర్కొన్నారు. సభకు వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కావాలని ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ సమయాన్ని వృధా చేయడం అనైతికమని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు. ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు. ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు. 12 o'clock టీ బ్రేక్ అన్నారు.
ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసారు ఒకరోజు, ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు. అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శాంతి దూతనని, యుద్ధం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనుకుంటే కేవలం 30 నిమిషాలను యుద్ధాన్ని ఆపగలనని వ్యాఖ్యానించారు. యుద్ధాల ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతోందని, ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో గ్యాస్ కొరత వంటి సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ శాంతి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. Prime Minister Netanyahu and the teams and my friends and partners who are working with me closely. మీరందరూ షాక్ అవుతున్నారు కదా నేను ఎందుకు మాట్లాడలేదని. ఒకసారి మౌనంగా ఉండాలా, పనులే చేయాలా, ప్రార్థించాలా. అన్ని టైం వచ్చినప్పుడు మీకు సత్యం అంతా తెలుస్తుంది. దేవుడు గొప్పవాడు. ఈ ఇరాన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం కాకూడదనే నా ప్రయత్నాలన్నీ ఫలిస్తున్నాయి మీ ప్రార్థనల ద్వారా. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఈ వీడియో అందరికీ షేర్ చేసి, ముఖ్యంగా ఈస్టర్ వస్తుంది కదా, ప్రార్థించండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ప్రార్థించండి. యుద్ధం ఆపడమే మన లక్ష్యం. ఈరోజు చూశారు కదా 20 కంటైనర్స్. అలాగే శాంతి కొరకు ప్రార్థించండి. నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది. తిరుపతి వైపు వెళ్తున్న రైలులోని 2 వ్యాగన్లు ఒక్కసారిగా పట్టాలు తప్పి బోల్తా పడటంతో రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదం కారణంగా విజయవాడ గూడూరు మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తూ ట్రాక్ ను తిరిగి సవరించే పనులు ప్రారంభించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో రైల్వే భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్యాంకు బండ్ వద్ద ఫూలే విగ్రహాల పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏప్రిల్ 11న సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధం. సామాజిక న్యాయం సందేశంతో విగ్రహాల నిర్మాణం. ప్రజలు భారీగా పాల్గొనాలని మంత్రి పిలుపు. ఇప్ప పువ్వు ప్రాముఖ్యతపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరాలు. ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆదాయం పెరుగుతుందన్న వ్యాఖ్య. 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని సీఎంకు లేఖ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూచనలు. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్. 30 నిమిషాల్లో యుద్ధం ఆపగలనన్న వ్యాఖ్య. యుద్ధ ప్రభావంపై ప్రజల ఇబ్బందులపై ఆందోళన. ప్రపంచ శాంతికి పిలుపునిచ్చిన కేఏ పాల్. అసెంబ్లీ నిర్వహణపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. గంటల తరబడి సభ నిలిపివేతపై ఆగ్రహం. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఆలస్యమన్న ఆరోపణ. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచన. నెల్లూరు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన. విజయవాడ గూడూరు మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం. పునరుద్ధరణ పనులు ప్రారంభించిన రైల్వే అధికారులు. ప్రమాదంపై విచారణ చేపట్టిన అధికారులు.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.